ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చి పాలు ఆనపకాయ చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ఆనపకాయ తొక్క అయితే చెక్కేసి చూపిస్తున్నాను. ఐయామ్ సో సారీ. ఆనపకాయ అయితే తీసుకున్నాను. దీన్ని సొరకాయ అని కూడా అంటారు. ఇలా తొక్క చెక్కేసాను. దీంట్లోదేమి మనం వేస్ట్ చెయ్యం. చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఈ సైజులో అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఆ కుక్కర్లో ఈ ఆనపకాయ ముక్కలనైతే వేసేసుకుందాం. ఎండలనైతే తగ్గించలేం కానీ పొట్టను మాత్రం ఎటువంటి రెసిపీస్తో కూల్ చేయగలం కదా. కమ్మగా భలే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు అందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసేసి ఒక పావు స్పూన్ పసుపు ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. జస్ట్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే గనక ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చూడండి ఆనపకాయ చాలా బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుని మనం ముక్కలు ఉడికినాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయినాయి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. ఈలోపు మనం వేరొక బర్నర్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే ఒక్క స్పూను ఆయిల్ వేసుకుని అందులోనే ఒక 5 వెల్లుల్లి రేఖల్ని దంచుకుని అయితే వేసుకున్నాను. అందులోని ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని ఈ రెండిటిని కూడా ఫ్రై అవనివ్వండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అయితేని. చాలా కమ్మగా ఉంటుంది. కడుపుకి హాయిగా కూడా ఉంటుంది. ఇప్పుడు అందులోని ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసి పోపుని చక్కగా వేపేసుకుందాం. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంత ఈజీయా అన్నట్టు అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన పోపుని కాస్త ఆనపకాయ ముక్కల్లో అయితే వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఇదే టైంలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టండి. వాటర్ కూడా ఎగిరిపోయినాయి చూసారా? లైట్గా ఉన్నాయి వాటరు. ఇప్పుడు మామూలు పచ్చి పాలు ఇవి ఒక చిన్ని గ్లాసుడు పచ్చి పాలని 1 నిమిషం గ్యాప్ ఇస్తూ వేయండి. ఇలా చేయడం వల్ల పాలు అస్సలు విరగవు. చూడండి ఇలా పాలు కొద్దిగా వేసుకుంటూ ఒక 2 నిమిషాలైతే ఉడకనిద్దాం. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ ఇలా ఉంటుంది. చూసారా? చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది కమ్మగా. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.